చేస్తున్నా. ప్రభు మనకు అనుగ్రహించిన ఈ తరుణాన్ని బట్టి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయము 136వ వచనంలో ఇలాగను రాయబడినది: జనులు నీ ధర్మశాస్త్రం అనుసరించకపోయినందున నా కన్నీరు ఏరులై పారుచున్నది. ఇది ధర్మశాస్త్రం యొక్క విలువ, దానికి కట్టుబడి ఉన్నటువంటి దేవుని దాసుడు, దేవుని హృదయానుసారుడైన దావీదు వ్రాసినటువంటి ఈ కీర్తనలో జనులు నీ ధర్మశాస్త్రమును పోయినందుకు నా కన్నీరు ఏరులై పారు. పెరుగుచున్న భక్తిహీనత, దేవుని ఎడల నిరాసక్తి, సర్వశక్తిమంతుడైన దేవుని సేవ చేయాలనేటువంటి ఆశ లేకపోవడం, ఆ దేవుని వెంబడించకపోవడం, ఈ విషయాలన్నీ కూడా ఈ కీర్తనకారుని హృదయంలో బాధ కలిగిస్తూ ఉన్నాయి. మరి మనం అదే రీతిగా ఇర్మియా గ్రంథంలో 9వ అధ్యాయం కూడా ఒకసారి చూద్దాం. 9వ అధ్యాయం 1వ వచనంలో, నా జనులలో హతమైన వారిని గూర్చి నేను దివారాత్రమును కన్నీరు విడుచున్నట్లు నా తల జలమయముగాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండునుగాక అని ప్రవక్త ఇర్మియా బాధపడుతూ ఉన్నాడు. ఎవరైతే సాతాను చేత చిక్కి, ఎవరైతే దేవుడు ఉద్దేశించిన సమృద్ధి అయిన జీవాన్ని అందుకోకుండా, క్రీస్తు ప్రభువును స్వీకరించకుండా ఎవరైతే ఉంటారో, ఎవరైతే లోక సంబంధమైన నాశనకరమైన జీవిత విధానంలో ఉంటారో, అటు వారిని చూచి దేవుడు, అలాగే దేవుని హృదయానుసారుడైన మనుషుడైన దావీదు, అలాగే ప్రవక్త అయిన ఇర్మియా ఈ మాటలు తెలియచేస్తున్నారు. అంతేకాకుండా లూకా సువార్తలో ఒకే ఒక వచనాన్ని నేను మీకు చూపించి ముగించేస్తాను. లూకా సువార్త తీశాను. లూకా సువార్తలో 19వ అధ్యాయం అండి, 41వ వచనంలో ఇలాగ వ్రాయబడినది: ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి, పట్టణమును చూసి, పట్టణంలోని ప్రజల స్థితిగతులను చూసి, పట్టణంలోని ప్రజల యొక్క భక్తిహీనతను చూసి, దేవుని ఎడల వారు భక్తిహీనులుగా ఉన్న విషయము, దేవుని ఉగ్రతకు వారు గురి అవుతున్నారనే విషయము చూచి, దేవుని కుమారుడు సాక్షాత్తు ప్రభువైన యేసుక్రీస్తు వారే ఆ పట్టణమును చూచి ఏడ్చారు. దేవుని దాసులమైన మనం ఎలాగ ఉంటున్నాం? మన చుట్టూ ఉన్న భక్తిహీనతను చూచి మనం వారి కొరకు ప్రలాపిస్తున్నామా? మన లలాటములపై గురుతు ఉన్నదా? ప్రభు పక్షమును మనం ఆలోచిస్తున్నామా?
ధర్మశాస్త్రాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నామా? దేవుని చిత్తాన్ని గ్రహించుకుంటున్నామా? మనలో ప్రతి ఒక్కరము ఆలోచించాలి. ఇది దేవుని చిత్తము కనుక రాత్రి వేళ మనమందరం కలిసి ప్రార్థనలు ఏకీభవించి ఎంచుకుందాం. అయితే దేవుని యొక్క వాక్యాన్ని ఇతరులతో పంచుకోవడము, ఇతరుల రక్షణను గురించి భారం కలిగి ఉండడం, మన కుటుంబంలోని దేవునిని ఇంకను అంగీకరింపకుండా దాటవేస్తూ రక్షణ పొందకుండా ఉన్నటువంటి విస్తారమైనటువంటి ఆప్షన్స్ పెట్టుకొని తాము లక్ష్యముగా పెట్టుకున్న లోక సంబంధమైన విజయాలు కొరకు ప్రతిదాన్ని వాయిదా వేస్తూ ప్రభు పక్షాన్ని చేరకుండా, ప్రభు చిత్తానికి లోబడకుండా ఉంటున్న అనేకుల కొరకు మనం ప్రార్థన చేయవలసిన ఆవశ్యకత ఉన్నది. కనుక దయచేసి మరి నాతో కలిసి ఈ వర్తమానమును ఇతరులతో పంచుకోండి. ఇది ప్రభు పక్షమున అనేకులకు దీన్ని పంపించి ఉండగా మీ వంతు సహాయ సహకారాలు అందించండి. మీకు దీని కొరకు ప్రార్థన చేయండి. మీరు చేయవలసిందంతా చేయండి. ప్రభు పక్షాన ఆశీర్వదింపబడతాము. మీరు, నేను, మనమందరం మన ప్రభు మహిమ పొందుతారు. అలాగే రక్షణ పొందని వారు తిరిగి ప్రభుత్వ సమాధాన స్థితిని పొంది రక్షింపబడి నిత్య జీవ వరమును వారు పొందుతారు. అటు విషయంలో దేవుడు మిమ్మలను, నన్ను, మన సంఘములను, కుటుంబములను, మన సమాజములను బలపరిచి దేవుడు వాడుకునేదాకా ప్రార్థన చేసుకుందాం. కృపమేడ నీ పాదాలకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రి వేళ నీ బిడ్డలకు అందించిన ఈ క్లుప్త సందేశంలో కృప చూపించి నిన్ను ప్రతి ఒక్కరూ వెంబడించినట్లు, నీ సత్యమును తెలుసుకున్నట్లు, నీ కొరకు ఆశ కలిగి మేమందరము బ్రతుకున్నట్లు నీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింప చేయమని, మాకు జ్ఞాన వివేకములు కలుగు చేయమని, మా కుటుంబాలన్నింటినీ మీ కృపాసలకు అప్పగించుకుంటూ ఈ వర్తమానం వింటున్న మా పిల్లలందరినీ వారి కుటుంబం దయగలిగిన మీ హస్తాలకు సమర్పిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. మీ అందరికీ చాలా వందనాలండి. గుడ్ నైట్ అండ్ ప్రైజ్ ది లార్డ్.